రేయ్ కాస్త మంచినీళ్ళు ఇవ్వరా. బండ్లో ఉన్నాయి తీసుకోండి సార్. రేయ్ తీసివరా సోంబేరి. మర్యాదగా మాట్లాడండి సార్. నీకేంట్రా మర్యాద? నేను వెళ్తున్నా. మీ సీనియర్స్ ఎక్కడయ్యా? సమాధానం చెప్పు.
మరియు బస్సు పోరాటాలు జరుగుతున్నాయి. ఈ కోరిక మేరకు తిరుపతి, విజయవాడ మొదలగు ఊర్లలో అర్ధరాత్రి పోరాటాలు జరుగుతున్నాయి. హత్యకు పాల్పడి శిక్ష అనుభవిస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి నిన్న క్వారీలో పనిచేస్తూ తప్పించుకుని పారిపోయారు. తప్పించుకున్న ఖైదీ శ్రీనివాస్ని పట్టుకోవడానికి కమిషనర్ గారు ప్రత్యేకమైన పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేశారు. యారా మీ అబ్బాయి ఎక్కడికి రాలేదని మరి ఎక్కడికి వెళ్ళి ఉంటాడ్రా? ఏం మాట్లాడుతున్నావురా? వాడు ఇక్కడికి ఎందుకు వస్తాడు? పోలీసులు వెతికే మొదటి ఇల్లు ఈ ఇల్లే. ఇది వాడికి తెలీదా? ఆ కుర్రాడి కేసుకు సంబంధించిన వివరాలు ఇందులో ఉన్నాయి సార్. మీరందరికీ ఒకటి చెప్తున్నాను, ఎవరు పడితే వాళ్ళని పట్టుకుని ఎంకరేజ్ చేయొద్దు. వాడితో ఎవరెవరికి సంబంధం ఉందో వాళ్ళ మాట వాచ్ చేయండి. తొరగతి లోపల ఎవరున్నారు? ఎవరయ్యా? ఎవరు? ఇక్కడ సత్యవతి అని ఒక ఆవిడ ఉండాలి. ఆవిడెక్కడ? మీరు ఏ ముసలిదానా చూస్తే అర్థం కాలే? ఎక్కడ సత్యవతి? వాళ్ళు ఇల్లు ఖాళీ చేశారయ్యా. వాళ్ళంటే? సత్య వాళ్ళ అమ్మాయి. ఎప్పుడు? 2 నెలలైందయ్యా. ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ నాన్నోళ్ళ ఇంటికి అయ్యా. ఎవరి నాన్న? సత్య వాళ్ళ నాన్నయ్యా. అతని ఇల్లు ఎక్కడుంది? ఇక్కడ కాదు. ఇక్కడ లేదంటే ఎక్కడ? వైజాగ్ దగ్గర అయ్యా. వైజాగ్ దగ్గర ఎక్కడ?